బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన భారత్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో తన జైత్ర యాత్రను కొనసాగించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గత 9 నెలల్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఇది రెండో ఐసీసీ టైటిల్. గత జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇద్దరిని సార్నర్ అవుట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు, శుభాంగ్ గిల్ 31 పరుగులు చేశారు. వీరి మధ్య 105 పరుగుల భాగస్వామ్యం కూడా ఉంది. విరాట్ కోహ్లీ 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర, మైకెల్ బ్రాస్వెల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. మొత్తంగా ఈ ఐసీసీ 2025లో ఇండియా ఛాంపియన్గా నిలిచింది. గత 25 ఏళ్ల ప్రతీకారాన్ని ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా తీర్చుకొని రోహిత్ సేన మరొకసారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో విన్ అయ్యారు.